హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు నరక చతుర్దశి యమదీపం పెట్టబోతున్నామండి. ముందుగా వాకిలి కడిగి శుభ్రం చేసి ముగ్గు పెట్టుకున్నామండి. ఒక 5 తమలపాకులు పెట్టుకొని దానికి గంధం రాసి బొట్టు పెట్టాను. మనం ప్రమిదలు కూడా శుభ్రంగా మట్టి ప్రమిదలు పెడితే చాలా మంచిదండి యమదేవునికి. అలాగే మనకి కార్తీక మాసం రేపటి నుంచి ప్రారంభం అయిపోతుంది కదండి. ఫస్ట్ యమదీపం పెట్టడానికి ప్రమిదికి పసుపు రాసి 4 బొట్లు పెట్టాలండి. మనం మామూలుగా అయితే 3 బొట్లు పెడతాము. ఇది యమదీపం కాబట్టి 4 బొట్లు పెట్టాను చూడండి ప్రమిదికి. అలాగే కల్లుప్పు ఫ్రెష్గా తీసిన ఓపెన్ చేశానండి. ఇప్పుడు దీని మీద నేను 2 ఒత్తులు కలిపి 3 ఒత్తులు పెట్టానండి. చూడండి, ఒకటి దక్షిణం వైపుకి, ఇంకొకటి తూర్పు వైపుకి, ఇంకొకటి ఉత్తరం వైపుకి అండి. ఈ మూడు డైరెక్షన్లోని మాత్రమే పెట్టాలండి. దక్షిణం వైపుకి యమధర్మరాజుకి, తూర్పు వైపు సూర్యదేవునికి, ఉత్తరం వైపు కుబేరునికండి. ఈ 3 పెట్టుకుంటామండి ఇలాగా. ఇప్పుడు ఒక ఆకులో తమలపాకులో బెల్లం నైవేద్యంగా పెడతామండి యమదేవునికి. చుట్టూ పువ్వులు అలంకరిస్తాము. అలాగే మనకు ఈ యమదీపం ఎందుకు పెడతామంటే నరక చతుర్దశి రోజు మన కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, అలాగే మన వంశం వృద్ధి చెందాలని, మన కుటుంబ సభ్యులందరికీ అపమృత్యు దోషాలు తొలగాలని ఈ దీపం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పెట్టాలండి. ఇలా పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది మన కుటుంబానికి, మన వంశానికి. అలాగే మన పెద్దలందరూ కూడా మన పెద్దలందరినీ మన తాత ముత్తాతలు ఉంటారు కదండి, మన పూర్వీకులు, వాళ్ళందరినీ మనం అనుసరిస్తున్నామని తెలియచేయడానికండి ఈ యమదీపం పెడతామండి. అలాగే మనకు కార్తీక మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి రేపటి నుంచి ప్రతిరోజు ఇంకా దీపాలు పెట్టాలి కదండి. అది ప్రారంభించండి. ఈ దీపం ఎందుకంటే మనకు ద్వారలక్ష్మి కండి. సాయం సంధ్యావేళ సంధ్యాలక్ష్మి మన ఇంటిలోనికి ప్రవేశిస్తుంది కదండి. అందుకని ఈ దీపం లక్ష్మీదేవి కోసం అండి, ద్వారలక్ష్మి కోసం అండి. ఆవిడికి కూడా బెల్లం నైవేద్యంగా పెట్టాం. ఫస్ట్ యమదేవునికి దీపం వెలిగించామండి. యమదేవునికి దీపం వెలిగించినప్పుడు మనసులోని ఇలా కోరుకోవాలి, మన వంశం ఎలాంటి అపమృత్యు దోషాలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే మన వంశం వృద్ధి చెందాలని, మన ఇంటిలో సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ దీపం వెలిగిస్తున్నామండి. అలాగనే మన ఇంటి ముందు ఉన్న తులసమ్మకు కూడా దీపం వెలిగిస్తున్నామండి. ఇంకా ఈ కార్తీక మాసం అంతా కూడా మనం తులసీదేవికి దీపాలు పెడతాం కదండి. తులసీదేవికి పూజ చేస్తే సర్వదేవతలకు మనం పూజ చేసినట్టండి. ఇలాగే దీపానికి అగరొత్తులు వెలిగించి మనం దాన్ని చుట్టూ తిప్పుతాము దీపాలకు. ఇప్పుడు మనం అది ద్వారబంధం దగ్గరే మనం పెట్టుకుంటామండి ఈ అగరొత్తుల్ని. అలాగే ధూపం కూడా వేస్తున్నామండి దీపానికి, యమదీపానికి ధూపం కూడా వేసి దీపానికి చూపించాలి. ఇలా చేయటం వల్ల ప్రతి సంవత్సరం చేయాలండి. ఇలా ప్రతి ఒక్కరూ చేయాలి. ఇది ఆచారం ఏం కాదు. అందరూ మాకు లేదు ఈ ఆచారం అని అనకూడదు. ప్రతి ఒక్కరూ చేయాలండి. ఇలా చేయడం వల్ల మన వంశం బాగుంటుందండి. మన పితృదేవతల శాపం వల్ల మన కుటుంబాలు, కొంతమందికి పితృదేవతల శాపం ఉండడం వల్ల ఏమవుతుందంటే కుటుంబాలు చెల్లాచెదురైపోయి విడిపోవటము, గొడవలు, కోర్టు కేసులు, విడాకులు వరకు వెళ్తున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న కల్చర్ వలన అలా జరుగుతుంది. ఇప్పుడు దీపానికి పసుపు కుంకుమ వేసి పూజ చేస్తామండి. పసుపు కుంకుమ అక్షతలు వేసి పూజ చేయాలి దీపానికి. పూజ చేసినప్పుడు మనసులో కోరుకోవాలి. సో మనం పితృదేవతలను చాలామంది మర్చిపోయి, వాళ్ళకు కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు తద్దినాలు చేయడమే లేదండి. అసలు వాళ్ళు చనిపోయిన తిథి రోజు తద్దినాలు చేయటం లేదు. అలాంటప్పుడు ఆ పితృదేవతలు ఎలా శాంతిస్తారు? పితృదేవతలు శాంతిస్తేనే ఆ కుటుంబం వృద్ధి చెందుతుంది. ఇప్పుడు నేను పచ్చకర్పూరం వెలిగిస్తున్నానండి. ఈ పచ్చకర్పూరంలో 2 లవంగాలు కూడా వేసానండి. వేసి దీపానికి చూపిస్తూ ద్వారానికి కూడా హారతిచ్చామండి. అలాగే తులసమ్మకు కూడా హారతిచ్చాము. ధూపం దీపం అన్నీ చూపించి
మనసులో కోరుకొని ధూపదీప నైవేద్యం సమర్పయామి, ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి అని మనసులో అనుకొని ఆ యమధర్మరాజుకి నమస్కరించుకోవాలండి. ఇలా చేయటం వల్ల మన కుటుంబం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, అలాగే అపమృత్యు దోషాల నుంచి దూరంగా ఉంటారండి. మన కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. మన వంశం వృద్ధి చెందుతుందండి. ఇలాగే ప్రతి సంవత్సరం మీరు కూడా చేసుకొని మీ కుటుంబం మీరు అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా మనస్ఫూర్తిగా చేయాలని మనసులో ఉండాలండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి.